హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. ఇప్పుడు నేను ఒక సైకాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి సాధారణ బిట్స్ కాదు, సాధారణ వ్యక్తులు కూడా చేయలేరు. ఎందుకంటే సాధారణ ప్రిపరేషన్కు కాలం చెల్లింది. రాబోయే పరీక్షల్లో ప్రశ్నల తీరు మారబోతుంది. విశ్లేషణాత్మకంగా, తార్కికంగా, లోతుగా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటేనే మీరు చేయగలరు. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ ఆలోచన తీరు మారాలి, మనం చదివే విధానం మారాలి. చదివేటప్పుడే ఈ విధంగా ఆలోచించాలి, ప్రశ్నను ఎలా గుర్తుపట్టాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని. ఎందుకంటే ప్రశ్న పరిణామం పెరిగింది, పరిమాణం పెరిగింది, తార్కికత పెరిగింది, అప్లికేషన్ పోయింది, విశ్లేషణ స్టార్ట్ అయింది. కాబట్టి మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. కాబట్టి కొత్తవి చేయాలంటే పాత వాటికి స్వస్తి చెప్పాలి. కాబట్టి ఆ విధంగా మన ఆలోచన విధానం మారాలి. ఏ పరీక్షకైనా, అది టెట్ అయినా, డిఎస్ అయినా, హెచ్డబ్ల్యూఓ అయినా, డిప్యూటీ డిఓ అయినా, పూర్తిగా ఇలాంటి పరీక్షలు వస్తాయి. కాబట్టి ఎగ్జామ్లో మీరు అవాక్కు కాకుండా ఇప్పుడే మనము కత్తులు నూరి సిద్ధం చేసుకుంటేనే అప్పుడు యుద్ధం సులువవుతుంది. కాబట్టి బాగా ఆలోచించండి. మరి మొదటి ప్రశ్న, గర్భధారణ నుండి జననం వరకు తల్లి గర్భంలో జరిగే మార్పులను ఇలా అనవచ్చు అన్నాడు. చూస్తే చిన్నదే, కానీ ఆలోచన విధానం చూడొకసారి. తల్లి గర్భం నుండి జననం వరకు అంటే, తల్లి గర్భం నుండి జననం వరకు అంటే మీకు అర్థమైపోయింది. 9 నెలల కాలం, జైగోట్, ఫీటస్, ఎంబ్రియో 3 దశలకు సంబంధించిన అంశం. ఆ 3 దశలో జరిగే మార్పులను ఇలా అనవచ్చు అన్నాడు. ఎలా అనవచ్చు? పెరుగుదల జరుగుతుందా, వికాసం జరుగుతుందా అన్నాడు. చూడండి, 2 ఆప్షన్లు. చూడండి ఒకసారి. పెరుగుదల మాత్రమే అన్నాడు, పెరుగుదల వికాసం 2 అన్నాడు, వికాసం మాత్రమే అన్నాడు. పెరుగుదల లేదా బి ఏమన్నాడు? 2 కాదు అన్నాడు. చూడండి, ప్రశ్న ఒక ఎత్తు అయితే ఆప్షన్ను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు. ఎప్పుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కేవలం పెరుగుదల మాత్రమే జరగదు, వికాసం కూడా ఉంటుంది. వికాసంలో భాగము పెరుగుదల. వికాసం సమగ్రమైనది, పెరుగుదల ప్రత్యేకమైనది. అందుకే ప్రత్యేకం అంటే కేవలం శరీర అవయవాల్లో మార్పు. అదే వికాసం సమగ్రమైనది, వికాసంలో భాగం పెరుగుదల. పెరుగుదల వికాసం 2 ఉంటేనే మనిషి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ, బి 2 అన్నప్పుడు ఈ 2తో పాటు ఆప్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆన్సర్ 2. మరొక విషయం, 2వ ప్రశ్న. తేజు తన జీవితంలోని రోజువారీ సంఘటనలను డైరీలో రాసుకుంటాడు. అవసరమైతే తన ప్రవర్తనను మార్చుకోవచ్చని ముఖ్యమైన లేదా ప్రధానమైన సంఘటనల విషయంలో తన ప్రవర్తనను విశ్లేషిస్తాడు. తేజు ఉపయోగించిన పద్ధతి ఏది? తేజు అనే వ్యక్తి తన వ్యక్తిగత అనుభవాలను, తన లోపల జరిగే మార్పులను తనకు తానుగా అంచనా వేసుకొని డైరీలో రాసుకుంటాడు. ఇది ఒకరు చెప్తే రాసుకోలేదు, ఒకరు చెప్పడం ద్వారా రాసుకోలేదు, ఒకరు చెప్పడం ద్వారా మార్చుకోలేదు. అయితే ఇది ఏ పద్ధతి అన్నాడు? ప్రయోగం పద్ధతి, అంతఃపరీక్షణ, వ్యక్తి అధ్యయన, సర్వే. ప్రయోగ పద్ధతి అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రయోగం ఉద్దీపన ఉంటుంది, ప్రతిస్పందన ఉంటుంది. నియంత్రిత పరిస్థితుల్లో జరిగేదే ప్రయోగం. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా కండిషన్ లేదు. నియంత్రిత అంటే కండిషన్. మరి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా లోతుగా సమస్య రావడానికి గల కారణాలను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని చూపించడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్ని కేస్ స్టడీ అంటారు. మరి అదేవిధంగా ఇది ఎక్కువగా సమస్యాత్మక విద్యార్థులకు చేస్తాం. మరి ఇక్కడ సమస్య లేదు, ఇతరులను చేయట్లేదు. సర్వే అంటే ఒక విషయంపై ఎక్కువ మంది అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతే సర్వే. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన అంటున్నాను. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది. తన లోపల జరిగే మార్పులను తనకు తానుగా అంచనా వేసుకొని విశ్లేషణ చేసుకొని మార్చుకుంటున్నాడు. కాబట్టి అది వ్యక్తిగతం పూర్తిగా. కాబట్టి అంతఃపరీక్షణ పద్ధతి. తెలియకపోతే వ్యక్తి అధ్యయనం కూడా పెడతాం మనం. కాబట్టి ప్రశ్న లాజిక్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, వైయక్తిక భేదాలను సూచించని ఉదాహరణను గుర్తించండి. చాలామంది ప్రశ్నలు పూర్తిగా చదవకపోవడం, ఓపిక లేకపోవడం, లేదా తొందరపడి 2 సార్లు చదవడం వల్ల కూడా టైం వేస్ట్ అయిపోతుంది, భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సూచించని అన్నాడు. సూచించని అన్నప్పుడు చూద్దాం ఒకసారి. రాజు
ప్రతికూల వాక్యాలకు దూకుడుగా స్పందిస్తాడు. అయితే రమేష్ ప్రతికూలంగా మాట్లాడే వారితో మాట్లాడడానికి ఇష్టపడాడు. ఒకడేమో దూకుడు, ఎవరైనా అతను ఏమైనా అంటే రెచ్చిపోతాడు, ఒకడేమో సైలెంట్గా ఉంటాడు. అంటే ఇద్దరిలో భేదం ఉంది. రాజు మరియు రమేష్లో భేదం ఉంది, క్లియర్. రాజు మరియు రమేష్ ఇద్దరు ఒకే వయసు వారు, కానీ రాజు రమేష్ కంటే పొడుగా ఉన్నాడు. ఓహో, ఒకరికంటే ఒకరు తేడా కనిపిస్తుంది, పొడుగా, ఒకరు పొట్టిగా ఉన్నారు. మరి మూడో విషయానికి వస్తే రాజు మరియు రమేష్ ఒకే తరగతి చదువుతున్నారు. రాజు చదువులో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటే రమేష్ క్రీడల పట్ల. అంటే రాజు రమేష్ ఇద్దరు కూడా ఒకే తరగతి అయినప్పటికీ ఒకరికి చదువుపై, ఒకరి క్రీడలపై అంటే ఖచ్చితంగా వైయక్తిక భేదాలు కనిపిస్తున్నాయి. మరి చివరి స్టేట్మెంట్ విషయానికి వస్తే రాజు మరియు రమేష్ ఇద్దరు ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలలో తమ పాఠశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారు అంటున్నాడు, కానీ రాజు, రాము, రమేష్లో తేడా ఉంది అనే పదం ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసి 4 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో ఒకటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి సరికాని సరైన ప్రశ్న. చూడండి, ఏది సరైనది, ఏ 2 సరైనవి జతపరచుము. ప్రవచనము ఈ విధంగా అడగడం జరుగుతుంది, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మొదటగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తుపెట్టమన్నాడు. కోల్బర్గ్ నైతిక వికాస దశలు సార్వత్రికమైనవి అని తెలిచారు. సార్వత్రికము అంటే ఏమిటంటే అందరికీ సమానము, అందరిలో మార్పులు జరుగుతాయి, అందరికీ అవసరము, అందరికీ సంబంధించినవి. కాబట్టే కోల్బర్గ్ను పుస్తకాల్లో పెట్టారు. మరి అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి 4 స్థాయిలను గుర్తించారంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, 4 స్థాయిలు ఉండవు, 3 స్థాయిలు, 6 దశలు. ఆన్సర్ తేలిపోయింది ఇక్కడే. అయినప్పటికీ మిగతా స్టేట్మెంట్, నైతిక వికాసం ఒక దశ నుండి మరొక దశకు సాగడం వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మరి సింపుల్గా మీకు తెలుసు ఏంటంటే, ముఖ్యమైన అంశం, ఒక వ్యక్తి మరొక దశకు చేరినప్పుడు ఖచ్చితంగా అతని యొక్క తెలివి పెరుగుతుంది. ఆ తెలివి పెరగడం అనేటువంటిదే సంజ్ఞానాత్మక వికాసం. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, కోల్బర్గ్లో కూడా ఉంది. వ్యక్తి యొక్క వికాసం, వ్యక్తి యొక్క నైతిక వికాసం పూర్తిగా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. కరెక్టే. కోల్బర్గ్ నైతిక వికాసాన్ని ఒక వ్యక్తి యొక్క న్యాయ భావన వికాసంగా నిర్వచించారు. అవును, మోరల్ డెవలప్మెంట్, మోరల్ జడ్జిమెంట్. కాబట్టి ఇక్కడ సులువుగా దొరికిపోయింది, అయినప్పటికీ కూడా ఆ ఆప్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆన్సర్ వచ్చేసి మనకు 2. మరి వ్యక్తుల చింతన మరియు వివేచన సామర్థ్యాలు సాధారణంగా ఎటువంటి ఉన్నత వయోపరిమితి లేకుండా మెరుగుపడుతూ ఉంటాయని మనం గమనిస్తాం. దీనిని ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు, ఈ వికాసం ద్వారా చెప్పవచ్చు. చూడండి, వ్యక్తుల చింతన అంటే ఏమిటి అంటే, చింతన అంటే ఆలోచన, మరియు వివేచన అంటే రీజనింగ్. చూడండి, ఎటువంటి ఉన్నత వయోపరిమితి లేకుండా మెరుగుపడుతూనే ఉంటాయి. అంటే ఫలానా వయసు వరకు వచ్చి ఆగిపోతాయి అనే సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంటాయి, ఎదుగుతూనే ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాం, మార్చుకుంటూ ఉంటాం ఆలోచనని. అయితే ఈ వికాస సూత్రం సంబంధించింది. చూడండి, వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుంది. వికాసం సమీప దూరస్థ దశ అంటే దేహ మధ్యస్థ భాగం నుండి ప్రారంభమై పైకి కిందికి అదే వేగంతో ప్రయాణిస్తే దాన్ని సమీప దూరస్థ వికాసం. ఆ కాన్సెప్ట్ లేదే ఇక్కడ. అదే వైయక్తిక భేదాల సూత్రం. వైయక్తిక భేదాలు అంటే ఎవరిని కంపేర్ చేయట్లేదే. ఇంతకుముందు ప్రశ్నలో రాము, రమేష్, రాజు, రమేష్ ఇలా కంపేర్ చేశారు, ఒకరికంటే ఒకరు అని. కానీ కంపారిజన్ లేదే. మరి వికాసం ఏకరీతిగా సాగదు, మరి వికాసం అన్ని దశల్లో ఒకేలాగా ఉండదు అనే పాయింట్ ఎక్కడ కూడా లేదే. మరి చివరిది చూడండి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటుంది. అంటే వికాసం నిరంతరం చనిపోయేంత వరకు జీవితాంతం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నత పయోవరిమితి లేకుండా మెరుగుపడుతూనే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ 4 క్లియర్. చూడండి ఒకసారి, ఇది డైరెక్ట్ నిర్వచనం ఇచ్చాడు. ప్రస్తుత సామర్థ్యం ఆధారంగా భవిష్యత్తు సాధనను అంచనా వేసే పరీక్షలు. అంటే ప్రస్తుతం ఎలా ఉన్నాడు, అతడికి ఏ రంగంలో మనం శిక్షణ ఇప్పిస్తే, ఏ రంగంలో మనం గైడెన్స్ ఇస్తే
ఏ రంగంలో అతన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ రంగంలో రాణిస్తాడు అని చెప్పుటకు నిర్వహించే పరీక్షలేవి అన్నాడు. చూడు ఒకసారి, ప్రజ్ఞా పరీక్షలు వ్యక్తి యొక్క తెలివిని అంచనా వేస్తాయి. తెలివికి పర్యాయ పదవే ప్రజ్ఞ. నెక్స్ట్, సాధనా పరీక్షలు. నీకెంత తెలుసు అని మనం పరీక్ష పెట్టి విద్యార్థుల యొక్క మార్కులను చేసేవే సాధనా పరీక్షలు. మరి వైఖరి పరీక్షలు, ఒక అంశంపై వ్యక్తులకు గల అభిప్రాయాలను తెలుసుకునేవే వైఖరి పరీక్షలు. మరి సహజ సామర్థ్య పరీక్షలు అంటే భవిష్యత్తుకు పనికొచ్చే సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితియే సహజ సామర్థ్యం అన్నది ట్రాక్స్లర్. ఆ యొక్క ట్రాక్స్లర్ నిర్వచనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహజ సామర్థ్య పరీక్షలు. పాఠశాలలో విద్యార్థులకు సహజ సామర్థ్యాలు పెట్టి అతను లాయర్గానా, క్రీడాకారుడా, లేక ఇంజనీరా, డాక్టర్గా, వక్తగా, రాజకీయ నాయకుడిగా సెలెక్ట్ అవుతాడని ఇప్పుడే మనం అంచనా వేయవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్, అస్మా తన కుమార్తెలో వికాస మార్పుల గురించి ఆలోచిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఆమె తన బట్టలు మరియు పాదరక్షలు కొంతకాలానికే సరిపోని విధంగా పెరిగింది. ఈ సంవత్సరం ఆ పెరుగుదల రేటు తగ్గింది. ఈ సందర్భంలో సంబంధిత పెరుగుదల వికాస సూత్రం చూడండి ఒకసారి. ఇక్కడ ఆస్మా అనే విద్యార్థి 2 సంవత్సరాల క్రితం నుండి ఏం అబ్జర్వ్ చేసిందంటే బట్టలు సరిపోవట్లేదు, చెప్పులు సరిపోవట్లేదు, అంటే విపరీతంగా పెరిగింది. తర్వాత మళ్ళీ సంవత్సరం నుంచి మళ్ళీ కొత్త చెప్పులు తెచ్చుకోలేదు, ఎందుకంటే అంత అవసరం లేదు, అంత పెరగలేదు. గతంలో పోలిస్తే ఇప్పుడు పెరుగుదలలో వేగం తగ్గింది. పెరుగుదల తగ్గలేదు, పెరుగుదలలో వేగం తగ్గింది. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి ఆగుతుంది, పెరుగుతుంది, ఆగుతుంది అని చెప్పే సూత్రం ఏది? పెరుగుదల వికాసాలు 10 పైన ఎన్నో ప్రశ్నలు వస్తాయని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి పేపరు లేకుండా ఉండదు. ఒక పేపర్లోనే 2-3 క్వశ్చన్లు వస్తున్నాయి. కాబట్టి పెరుగుదల వికాస సూత్రాలు చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇక్కడ అస్మా విషయంలో జరిగింది ఏమిటి చూడండి. పెరుగుదల మరియు వికాస వేగం ఏకరీతిగా సాగదనే సూత్రం. మరి ఏకరీతిగా జరుగుతుందా, ఒకే విధంగా జరుగుతుందా, ఒకే వేగంతో జరుగుతుందా, ఒకే వేగంతో జరుగుతుందా అంటే వేగంలో తేడా ఉంది. క్లియర్. సమీప దూరస్థ దిశ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. శిరో పాదాభిముఖ వికాసం అంటే ఇక్కడ తల నుండి పాదాల వైపు శిశు వికాసం పెరుగుతుంది. శరీరంపై పట్టు అదుపును సాధిస్తాడు తల నుండి పాదాల వరకు. ఆ కాన్సెప్ట్ లేదే. ప్రాకృతీకరణం అంటే ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తును అంచనా వేయడాన్ని ప్రాకృతీకరణం అంటారు. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు అనేది కాన్సెప్ట్. దాని బదులుగా ఇచ్చింది చూడండి, పెరుగుదల మరియు వికాస వేగం ఏకరీతిగా సాగదు అనే సూత్రం. కాబట్టి ఇది ఆన్సర్. రైట్. నెక్స్ట్ ప్రశ్న, బ్రూనర్ ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశల క్రమం అడిగాడు. మొత్తం 3 అంశాలు. చిత్ర ప్రతిమ, క్రియాత్మక, ప్రతీకాత్మక. క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక. ప్రతీకాత్మక, క్రియాత్మక, చిత్ర ప్రతిమ. క్రియాత్మక, ప్రతీకాత్మక, చిత్ర ప్రతిమ. ఆన్సర్ 2 సీక్వెన్స్. క్రియ, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక. ఈ సీక్వెన్స్ మనం ఖచ్చితంగా క్రియ చేయడం ద్వారా నేర్చుకోవడం. మరి చిత్ర ప్రతిమ అంటే ఏంటంటే ప్రతిమకు బదులుగా చిత్రాన్ని చూపించడం, గాంధీకి బదులుగా గాంధీ ఫోటోను చూపించడం. మరి ప్రతీకాత్మక అంటే సింబాలిక్ మెథడ్, సింబల్స్ ఉపయోగించడం. డాక్టర్ సింబల్, టీచర్ సింబల్, లాయర్ సింబల్, సింబల్స్, అది ప్రతీకాత్మక సింబల్. కాబట్టి ఈ సీక్వెన్స్ క్రియ, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక పద్ధతి. కాబట్టి ఇది అమూర్తం పెరుగుతూ ఉంటుంది. మూర్తం నుండి అమూర్తం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సీక్వెన్స్ అడగడం జరిగింది. బ్రూనర్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్, బోధన అభ్యసన సిద్ధాంతం బ్రూనర్. ఒక ఉపాధ్యాయుడు ప్రతి భాగాన్ని వివరించడానికి అన్ని అంతర్గత అవయవాలతో కూడిన మానవ శరీర బొమ్మను ఉపయోగించడం దీనికి ఉదాహరణ. ఇంతకు మనకు అర్థమైంది. మొత్తం శరీర భాగాలు విడివిడిగా చూపించే కంటే ఏం చేశాడంటే కాలేయం సరిగా చూపించాలి, ఊపిరితిత్తులు చూపించాలి, గుండె చూపించాలి, కాళ్ళు చూపించాలి, చేతులు చూపించాలి, తల చూపించాలి. అన్నీ చూపించే బదులు మానవ శరీరం బొమ్మను నిలబెట్టి చూపించాడు. ఇదిగో చూడండి విడివిడిగా తేకుండా మొత్తంగా తెచ్చి చూపించాడు. విడివిడి భాగాల కంటే మొత్తం విన్న అని నమ్మే సిద్ధాంతమైంది. మీకు తెలుసు గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి మరియు వ్యవస్థీకృత. మొత్తం ప్రశ్నలోనే సమాధానం ఉంది.
యత్న దోష అభ్యసనం, ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది. ఆ కాన్సెప్టే లేదే, కాబట్టి కాదు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఇక్కడ నిబంధన ప్రక్రియ ద్వారా, అసహజ ఉద్దీపన ద్వారా సహజ ప్రతిస్పందనను రాబట్టడం కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్టే లేదే. కార్య సాధక నిబంధన సిద్ధాంతం పూర్తిగా మనకు యత్నదోష సిద్ధాంతంలోని ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ ఫలిత నియమం లేదు. కాబట్టి అంతర్దృష్టి అభ్యసనం అంటే గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి, వ్యవస్థీకృత మొత్తం, విడివిడి భాగాల కంటే మొత్తం విన్నా. కాబట్టి ఆన్సర్ గెస్టాల్ట్. క్రింది వాటిలో ఒకటి పరిశీలన పద్ధతి యొక్క లోపం. పరిశీలన అంటే ఏమిటి? తీక్షణంగా చూడడం, ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడడం, ఏదో తెలుసుకోవాలని చూడడం, ఆతృతగా చూడడం. యాక్సిడెంట్ అయితే పరిశీలిస్తాం, డాక్టర్ పేషెంట్ను పరిశీలిస్తాడు. గొడవ అయినా యాక్సిడెంట్ అయినా మనం చూస్తాం, ఏకాగ్రతతో చూస్తాం. అయితే ఈ పరిశీలన పద్ధతి లోపం ఏమిటంటాడు? ధృవీకరించదగినది, వెరిఫైబుల్, ఎందుకంటే నేరుగా ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి, నా కళ్ళతో చూశానంటాం కాబట్టి. మరియు ఫ్లెక్సిబిలిటీ, వశ్యత కలది. అంటే ఫ్లెక్సిబిలిటీ ఏంటి? పరిశీలన పద్ధతిలో ఫ్లెక్సిబిలిటీ అంటే ఇదొక లోపంగా కూడా మీకు అనిపిస్తుంది. అంటే మార్చుకోవడానికి వీలుందా? మార్చుకోవడానికి వీలు లేదు. ఓకే. పొదుపైనది, అవును, డైరెక్ట్గా ఏం ఖర్చు ఉండదు, పరికరాలు ఉండవు. అయితే ఇక్కడ మెయిన్గా ఆత్మాశ్రయత అని ఉంది. ఆత్మాశ్రయత అంటే కాన్సెప్ట్ ఏంటి? సబ్జెక్టివిటీ. ఎందుకు ఆత్మాశ్రయత ఉంది అన్నింటిలో కలా? ఇక్కడ చూడండి ఒకసారి. చూసే వ్యక్తి మీరు క్రికెట్ ఆడుతున్నారు, నేను చూస్తున్నాను. చూసే వ్యక్తి నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి. ఆ వ్యక్తి పైన ఒపీనియన్, భార్యాభర్తలు గొడవ పడుతుంటే భర్త యొక్క ఫ్రెండు చూస్తే కనుక మా వాడు దీన్ని తప్పులేదు అనే అవకాశం ఉంటుంది. క్రికెట్లో కూడా వాడు ట్యూషన్కి వస్తే వాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఆత్మాశ్రయత, వ్యక్తి అభిప్రాయానికి ఎక్కువ తావు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రధాన లోపం, దీంట్లో ఉన్న లోపాల్లో అది. చూడండి, దివి ప్రతిరోజు పాఠశాల నుండి రాగానే ఆమె అమ్మమ్మ స్వాగతిస్తుంది. దివి రోజు తన అమ్మమ్మ ఫ్రెష్ అవ్వడానికి, హోంవర్క్ చేయడానికి చిరు తిండిని ఇవ్వమని అడుగుతుంది. దివి ఏం చేసిందంటే ప్రశ్న కాస్త తప్పుగా ఉంది. ఫ్రెష్ కావాలా, హోంవర్క్ చేయాలా, అయితే నాకు ఈ చిరు తిండి చేసి పెట్టు, అప్పుడు నేను ఫ్రెష్ అయిపోతాను, హోంవర్క్ చేస్తాను అంటే ఏదైనా ఆశించి కనుక చేస్తే నైతిక వికాసం కోల్బర్గ్ ప్రకారం ఏ దశ? మొదటి దండన శిక్షతో కూడిన నీతి, రెండోది సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి. అంటే ఏదైనా నాకు ఇస్తే నేను చేస్తాను. మీ ఇంటి కోసం ఏమిస్తావు, మా ఇంటి కోసం ఏం తెస్తావు అంటే ఏదైనా బెనిఫిట్ ఉంటేనే చేయగలడం. సాయంత్రం సినిమాకి వెళ్తానంటేనే, సైకిల్ కొనిస్తానంటేనే, సర్కస్ తీసుకెళ్తానంటే నేను ఈ పని చేస్తాను అన్న కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి ఇది ఏ దశ అడుగుతున్నాడు? స్థాయి అడగలేదు, దశ వచ్చేసి మనకు రెండవ దశ. కాబట్టి మీకు తెలుసు, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి. నెక్స్ట్, వనజ తన చిన్న మనవరాలు తన పెద్ద మనవరాలి కంటే శారీరక కృత్యాల్లో కొంచెం ఆలస్యం కనబరుస్తుందని గమనించి దాని గురించి ఆలోచించడం ప్రారంభించింది. మరి ఏంటి ఇంతకు? చిన్న మన్మరాలు పెద్ద మన్మరాలు తేడా ఉంది. మరి ఇది ఏ వికాస సూత్రము? ఆమె ఆలోచిస్తున్న దానికి సరితగ సూత్రం ఏది? చూడొకసారి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం జీవితాంతం సాగుతుంది అనే కాన్సెప్ట్ లేదు, కాబట్టి తప్పు. వైయక్తిక భేదాల సూత్రం, పరస్పర సంబంధ సూత్రం. ఒక వికాసం సమగ్రమైనది కాబట్టి వికాసం అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సామాజిక అనేక అంశాల కలయిక. ఒక వికాసంలో బాగుంటేనే మరొక వికాసం బాగుంటుంది అనే కాన్సెప్ట్ లేదు. ఏకీకృత మొత్తం, వికాసం మొత్తము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఏకీకరణ అన్న ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అన్న ఒకటే, ఆ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టే చిన్న పెద్ద మన్మరాల్లో తేడా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్, వన్ వే కమ్యూనికేషన్ మరియు విద్యార్థుల అతి తక్కువ ఇన్పుట్తో కూడిన ఉపాధ్యాయుని యొక్క నాయకత్వ శైలి. వన్ వే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు మాట్లాడతాడు, విద్యార్థులు వింటారు, విద్యార్థులు కూడా మాట్లాడితే, విద్యార్థులు కూడా ప్రశ్న అడిగితే, విద్యార్థులు కూడా అనుమానాలు నివృత్తి చేసుకుంటే అది టూ వే కమ్యూనికేషన్. కానీ ఇక్కడ
మేము చెప్పిందే సరైనది, మా ఆదేశాలు పాటించండి, మీకేమీ తెలియదు. కాబట్టి దానికి తగ్గట్టుగా విద్యార్థులు నిష్క్రియాత్మక శ్రోతలు కాకుండా నిష్క్రియాత్మక శ్రోతలుగా మిగిలిపోతారు, వక్తలుగా మిగిలిపోకుండా. అప్పుడు ఇన్పుట్ కూడా తక్కువ వస్తుంది. ఇన్పుట్ ఇక్కడ తక్కువ ఇన్పుట్తో కూడిన అతి తక్కువ ఇన్పుట్ ఉపాధ్యాయుడు, అవుట్పుట్ తక్కువ, ఇన్పుట్ ఉపాధ్యాయుని మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఏది బాధ్యతాయుతన, అధికారపూర్వకన, అనుమతిపూర్వకన, లైసెన్స్ పేరా? మీకు తెలుసు బాధ్యతాయుత కాదు, అధికారపూర్వక, అనుమతిపూర్వక. అనుమతి పిల్లలు అడిగితే ఓకే అనడం, లైసెన్స్ ఫేర్ అంటే సరే మీ ఇష్టము, మీరే నిర్ణయాలు తీసుకోండి అనడం. మరి ఇక్కడ చూస్తే ఇది అధికారపూర్వక, అథారిటేరియన్, ఇది అథారిటేటివ్, అది వేరే. అథారిటేటివ్ పాజిటివ్ వర్డ్, అథారిటేరియన్ నెగిటివ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది నిరంకుశ ఉపాధ్యాయుని యొక్క లక్షణం. మరియు ఈ బోధన దశ సమయానికి ఉపాధ్యాయురాలు తన ఉపకరణాలు మరియు పరికరాలతో సిద్ధంగా ఉండాలి. చూడండి ఒకసారి 3 దశలు కనుక తీసుకుంటే, ఇది బోధన పూర్వక దశ, ఇది బోధన దశ, బోధనాంతర దశ. ఏ దశకు ఎక్కువ సమయం పడుతుందంటే ఈ దశకు ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఈ దశలో క్లాస్కు వెళ్ళలేదు, కానీ ఈ దశకు క్లాస్ వెళ్ళినా 45 నిమిషాలే. మరి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? బోధనకు ముందే సిద్ధంగా ఉండాలి, క్లాస్లోకి వెళ్ళకంటే ముందే సిద్ధంగా ఉండాలి. దాన్ని పోలించండి. ఇంటరాక్టివ్ అంటే మధ్యలో, పోస్ట్ యాక్టివ్ అంటే పాఠం తర్వాత, ప్రీ యాక్టివ్ అంటే పాఠంకి ముందు, ట్రాన్స్ యాక్టివ్ అనే పదమే లేదు. కాబట్టి ప్రీ యాక్టివ్ ఆన్సర్ బోధన ముందు, బోధన పూర్వక దశ. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు మీడియా వినియోగ అలవాట్లను అధ్యయనం చేసే ఒక అసైన్మెంట్ ఇచ్చింది. అయితే దీనికి ఉపయోగించే పద్ధతి ఏది? మీడియా వినియోగ అలవాట్లు. అంటే జనాలు ఎక్కువగా మీడియా అంటే మీరేమంటారు, సోషల్ మీడియా అనుకుంటారు. ఓకే, సోషల్ మీడియా ఫేస్బుక్ వాడుతున్నారా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా, యూట్యూబ్ వాడుతున్నారా, వార్తా పత్రికలు వాడుతున్నారా, టీవీ వాడుతున్నారా, పేపర్ వాడుతున్నారా, రేడియో వాడుతున్నారా అనే విషయం తెలుసుకోండి అని చెప్పింది. తెలుసుకోవాలంటే జనాల దగ్గరికి వెళ్ళాలి, జనాల దగ్గరికి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎక్కువ మంది అభిప్రాయాలు సేకరించాలి. ఎక్కువ మంది అభిప్రాయాలు సేకరిస్తే దాన్ని ఏమంటారు? సింపుల్గా సర్వే. కృత్యాధార అంటే చేసి చూడడం, ప్రయోగం అంటే నియంత్రిత పరిస్థితులు, ప్రొజెక్టివ్ టెక్నిక్ అంటే మీకు తెలుసు ప్రక్షేపక పరీక్షలు. కార్డును చూపించి అడగకుండా కార్డులో మీరేమనుకుంటున్నారో, కార్డులో ఉన్న అంశాన్ని బట్టి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడాన్ని ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటారు. ఇక్కడ చూస్తే ఆన్సర్ సర్వే పద్ధతి. నెక్స్ట్ ప్రశ్న, తేజు తన జీవితంలోని, ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 15 క్వశ్చన్లు, అంతకంటే ఎక్కువగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మన దగ్గర ఉన్న క్లాసులు. టెట్ అభ్యర్థులు చాలామంది ఎప్పుడు కూడా క్వాలిఫై అభ్యర్థులు సైకాలజీలో 30కి 30 రావాలంటే ఆ విధంగా క్లాసులు, ఆ విధంగా ఎగ్జామ్స్, ఆ విధంగా పీపీటీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు పెట్టడం జరిగింది. ఈ క్లాస్ అనేటువంటిది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీకు తెలుసు అతి త్వరలో రాబోతుంది, డైట్ వీడికి సంబంధించి ఈ కోర్సు సిద్ధంగా ఉంది. ఏపీ హెచ్డబ్ల్యూఓ సమయం తక్కువగా ఉంది, ఈ టైంలో ప్రారంభిస్తేనే మీరు సక్సెస్ కాగలరు. ఈ కోర్సు సిద్ధంగా ఉంది. మేమే మెటీరియల్ ఇస్తున్నాం, మేమే క్లాసులు, మేమే పీడిఎఫ్ ప్రింట్అవుట్ ఇస్తున్నాం. టెట్ మీకు తెలుసు అందరి చేతిలో క్వాలిఫై అయ్యే టాప్ మార్కర్ ర్యాంకర్ల చేతిలో ఉండే పుస్తకం టీజీ టెట్ పుస్తకం. మరి ఇది విద్యా దృక్పథాలకు సంబంధించిన పుస్తకం. మరియు ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్రకటించాలి. సైకాలజీపై భయం పోవాలన్నా, భవిష్యత్తు పరీక్షలో సైకాలజికల్గా మీరు ఎదగాలన్నా ఖచ్చితంగా జస్ట్ 100 రూపాయలకే 1000 టెస్టులు పెట్టడం జరిగింది. ఓపిక ఉన్నంత వరకు ప్రాక్టీస్ చేయండి చాలు, అదే ప్రశ్నలు కనిపిస్తాయి. గతంలో చెప్పిన రిజల్టే మళ్ళీ పునరావుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి చాలు, మేమే స్పందిస్తాం, మీ అనుమానాలను గుర్తిస్తాం. కాబట్టి ఇప్పటికైనా అర్థమైంది కదా, ప్రశ్నల తీరు మారిందని, మన తీరు కూడా మారాలి. ఆల్ ది బెస్ట్.